వాళ్ళే అసలు ఆడియో పైన గైస్ ఎక్కడున్నావు ఏంటి కథ అనుకుంటున్నారా? ఫస్ట్ భద్రంగా ఎక్కి హరిబాబు వస్తున్నాడు. లే ప్యాలెస్లో ఉన్నాం గైస్. లే ప్యాలెస్. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నాం అనుకుంటున్నారు? ఎలా అలా అలా వచ్చామన్నమాట. నైట్ కాదు, ముందు ఎక్కడ స్టాప్ చేసాము? ఫుడ్ తిన్నాం కదా. ఫుడ్ తిన్నాక ఒక తంగ్లాంగ్లా పాస్ అంటారు, అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాస్. సో వన్స్ అక్కడ రీచ్ అవ్వగానే ఒక 5 నిమిషాలు ఫోటోషూట్ తీద్దామని కార్ దిగానయ్యా. సిక్ 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 హెలికాప్టర్ తిరిగినట్టు గమ్మని కార్లో వచ్చి కూర్చున్నా. 5 నిమిషాలు అన్నకి కళ్ళు తిరిగినాయి బేసికలీ. సిక్నెస్, ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చింది లైట్గా. ఇంక తర్వాత మేము కూడా ఏం చేద్దాంలే అని చెప్పి ఎక్కువ వీడియో తీయలేదు అదనమాట. సో ఇప్పుడు నేను నైట్ అక్కడ నుంచి వచ్చేసి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో వీ డోంట్ వాంట్ టు షేర్ దాట్ వేరే వాళ్ళకి. సో వాళ్ళతో వచ్చాం, వాళ్ళతో లేక్ వచ్చి నైట్ స్టే చేసి ఒక గెస్ట్ హౌస్లో అక్కడ మంచిగా హ్యాపీగా స్నానం చేసాం ఫ్రెండ్స్. స్నానం బాగా చేసి హాయిగా నిద్రపోయాం రాత్రి. పొద్దున్న లేచేసరికి సరే లేచి చూస్తున్నాను, ఎండ ముఖం మీద అంతా కమెంట్ కూడా జరిగిపోయింది. ఏంట్రా అంటే 6:30కి ఎండ గైస్. మధ్యాహ్నం 1 o'clock ఉన్నంత ఎండ ఉంది 6:30కి. సో లేచి ఫ్రెష్ అప్ అయ్యి మెల్లిగా ఓకే ఇదేం చేద్దాం అని అలా నడుచుకుంటా వెళ్ళామన్నమాట. బాగా రెడీ అయ్యి మన సిమ్ కదా చెప్పాలి ఫస్ట్, అది ఇంపార్టెంట్. మర్చిపోయా. దీనికి ముందు ఏమైందంటే అన్నది సిమ్ రాత్రి సాయంత్రం నుంచి పని చేయాలి. నిన్న సాయంత్రం నుంచి సిమ్ పని చేయాలి కుర్రోడిది. అదొక పెద్ద హైలైట్. సరే సిమ్ ఎందుకు పని చేయలేదురా అని అనుకుని అన్ని టెక్నికల్ అన్నీ చూస్తున్నాము, వీడియోస్ అన్నీ చూసాము, సిమ్ తీసి పెడుతున్నాము, స్విచ్ ఆఫ్ చేస్తున్నాము. లాస్ట్కి అన్న రాత్రి రీసెట్ కూడా కొట్టేశాడు ఫోన్. ఏమైంది? డేటా మొత్తం ఎగిరిపోయింది. అన్నది రీసెట్ కూడా కొట్టాడు, అయినా పని చేయట్లా సిమ్. సరేలే చూద్దాము, ఫస్ట్ బయటికి వెళ్దామని చెప్పి అలా నడుచుకుంటా వెళ్ళి మెల్లిగా మనోడి సిమ్ కథ చూద్దామని చెప్పి జియో స్టోర్కి వెళ్ళాం. అది కూడా ఎన్ని 3 kilometers నడిచాం గైస్. 3 kilometers దోలు తీరిపోయింది. తర్వాత వెళ్తా ఉన్నాం జియో స్టోర్ వచ్చింది. అక్కడ చూస్తే ఆడలేడు. ఒక ½ an hour తర్వాత ఆడు వచ్చాడు. వాడేమన్నాడంటే మీది పోస్ట్ పెడా సిమ్ అని అడిగాడు. పోస్ట్ పెడా ప్రీపెడా అన్నాడు. ఆయన హీరో గారు ఇది ప్రీపెయిడ్ కదా. సో మెయిన్ విషయం ఏంటంటే లదాఖ్ వచ్చేవాళ్ళు ఎవరైనా పోస్ట్ పెయిడ్ సిమ్స్ ఉంటేనే యువర్ లైఫ్ విల్ బి గుడ్. ఒకవేళ ప్రీపెయిడ్ సిమ్ ఉంటే అది ఇక్కడ పనిచేయదు. మళ్ళీ నువ్వు బ్యాక్ వెళ్ళిపోయాక అప్పుడు పనిచేస్తుంది. ఇక్కడికి వస్తే ఒకవేళ నీ దగ్గర ప్రీపెయిడ్ ఉంటే దాన్ని ఏదైనా పోస్ట్ పెయిడ్ అన్నా కన్వర్ట్ చేసుకుని రావాలి, లేదా ఇక్కడికి వచ్చి పోస్ట్ పెయిడ్ సిమ్ అన్నా తీసుకోవాలి. అదనమాట. మన ఫోన్ పేలన్నీ పనిచేయవు మన సిమ్ ప్రీపెయిడ్ అయితే. అసలు సిగ్నలే ఉండదు ఫస్ట్. సో బెటర్ పోస్ట్ పెయిడ్ తీసుకొని మన సిమ్నే పోస్ట్ పెయిడ్గా కన్వర్ట్ చేసుకొని వస్తే మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఏమైనా చేయాలన్నా యూస్ ఉంటుంది. లేదంటే ఇక్కడికి వచ్చి టెంపరీ సిమ్ తీసుకొని ఫోన్ కాల్స్ వరకు, నెట్వర్క్ అయితే పోస్ట్ పెయిడ్ టెంపరీగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది అన్నమాట కథ. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక పంజాబీ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ చోలే భటూరే, అన్న పన్నీర్ పరాటా, మంచి లడ్డు అన్నీ తినేసి అక్కడ నుంచి మళ్ళీ నడక సాగించాం. ఒక 1.5 kilometer మళ్ళీ నడిచాం. మా వల్ల కాల. బస్ స్టాండ్కి వెళ్ళాం. అది వేరే కథ, అది రేపు వ్లాగ్లో చెప్దాం. మేము ఏదైనా ప్రతిదీ ఎవ్రీడే వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఎప్పుడు ఏమవుద్దో మాకు తెలీదు. ఈ రేపు పొద్దున ఏం చేస్తాం అనేది రాత్రి డిసైడ్ అవుతున్నాం అంతే. సో బస్ స్టాండ్కి వెళ్ళి కొన్ని విషయాలు కనుక్కున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది, ఎక్కడెక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనేవన్నీ తెలుసుకున్నాం. సో ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మొత్తానికి తిరిగి అలసి అయితే పోతాం ఖచ్చితంగా. 50 అయిపోయాం తిరిగి. మీకైతే వ్యూస్ వస్తాయి, మీకైతే మంచి వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పుడు ఏమైందంటే మార్నింగ్ తినేసి ఇంకా మన వల్ల కాక లిఫ్ట్ అడిగాం ఒకళ్ళని. అన్న కొంచెం ఆగే చూడతా అంటే ఆడు చూడతాదా అన్నాడు. ఇద్దరం ఎక్కేసి లిఫ్ట్ దిగి
ఇంటి దగ్గర అట్లా అడుక్కుంటా బైక్ రెంటల్స్ తీసుకుని లాస్ట్కి ఒక స్కూటీ దొరికింది. ఆ స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళి హాయిగా కొంచెం అన్న స్లీప్ వేస్తే నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూటీ తీసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి లే ప్యాలెస్కి వచ్చాం. మీకు ఆల్రెడీ కొన్ని షార్ట్స్ చూసుంటారు, ఇంకొన్ని కనిపిస్తాయి. కొంచెం అట్లా తిరిగేసి మోస్ట్లీ శాంతి స్తూప అని ఒకటి ఉంది ఇక్కడ, అదొకటి విజిట్ చేస్తాం ఈవినింగ్. హాల్ ఆఫ్ మెమోరియల్ అని ఒకటి ఉంది, సో అది కుదిరితే అది కూడా చూడొచ్చు, మీరు చూద్దాం ముందే పోద్దాం. సో ఈరోజు ప్లాన్ అయితే ఇది. ఇంకా ఇంకేముంది, అంతేనా? సరే ఇంక మాట్లాడదాం, చూపిస్తా మాట్లాడదాం ఫ్రెండ్స్. మీకు బాగుంటుంది విషయం, మంచి విషయంగా ఉంటుంది. మేము ఫోన్ ఎక్కడ పెట్టాం తెలుసా? ట్రైపాడ్. మైండ్ చెప్పాల్సింది ఇంకోటి, మైండ్ పోతుంది. ఇక్కడ ఈ బొక్కలో పెట్టాం ఫ్రెండ్స్, ఈ బొక్కలో పెట్టి ఇలా వీడియో తీసాం. మీరు నిద్రలు అయ్యగానే అలా, యాక్చువల్గా మేము నైట్ వచ్చాం కదా, మాకు వ్యూస్ ఏం కనపడలే అనమాట. అదే ఇలాంటి అద్భుతమైన వ్యూతో చూస్తూ నిద్రలేసాం అనమాట. అమ్మ చూసాం గైస్ ప్యాలెస్. ఇంకా మెల్లిగా ఆలోచించి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. అన్న స్టైలే వేరే, ఎక్కడికి వెళ్ళినా కింద చూసి దొల్లుకుంటూ పడతాం. అసలే కొండ మీద ఉన్నాం. పైన అమ్మాయిలు చూస్తారా? ఆగండి చూపిస్తా. అన్న కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తాను గైస్. మొత్తం గోల గైస్ వీళ్ళు. మొత్తం ఇప్పుడు ఆ ఒక్క ఫోటోకి ఇప్పుడు 6 గంటలు డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదంతా కథ. లొకేషన్ చూడండి గైస్, తెలుస్తుంది. సరే ఇంకా ఫటాఫటా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. మంచి ఊపులో ఉన్నాం. ఓకే, సైనింగ్ ఆఫ్ అంటారా బొంబాయి ఫర్ దిస్ లే ప్యాలెస్. లే ప్యాలెస్కి సైనింగ్ ఆఫ్ అంట. ఓకే జల్. గైస్ ఇక్కడ మనకి హాల్ ఆఫ్ ఫేమ్లో మన ఫ్రెండ్స్ వచ్చారు గైస్. ఎవరు అనుకున్నారు? మామూలుగా ఉన్నాడు. అక్కడ చూసారా? అక్కడ డ్రెస్ చూసారా? ఈయన వారియర్ అంట. ఇవన్నీ ఏన్షియంట్ కాలంలో యూజ్ చేసినవి. ఇవన్నీ మనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఏదో పెద్ద హడావుడిలాగా తీస్తున్నావు. కానీ అసలు హరిగారు చూసారా? గూగుల్లో దొరికి ఒకటి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాడు కుర్రాడు. అరగంట నుంచి ఇక్కడ ఉన్నాడు గైసుడు. అలా గైస్, మరి హరిబాబా అంతా ఆర్కిటెక్చరల్ గై. ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం మనోడికి. అండ్ గైస్ ఇంకోటి, ఇక్కడ లదాఖ్ సైడ్ కొంచెం స్నో టైంలో లెపర్డ్స్ కనిపిస్తాయి గైస్. దట్ ఈస్ ఆల్సో స్నో లెపర్డ్. ఈ మాస్క్ దీంట్లో ఉంది కదా, బృందా గైస్. బృందాలో ఇదే కదా మాస్క్, మన సిరీస్ రిలీజ్ అయింది. ఈ మాస్క్ పెట్టి అందరూ చంపేస్తూ ఉంటాడు వాడు. కానీ వీళ్ళు మాత్రం మంచిగా రెడీ అయ్యారు గైస్. అప్పటి నుంచే కార్ 98లు, మోషిన్లు, షార్ట్ గన్లు పెద్ద విషయమే గైస్ అప్పట్లో. గైస్ మెషిన్ గన్, ఆర్పీజీ రాకెట్ లాంచర్ గైస్, అల్లాడిచ్చింది. లైట్ మెషిన్ గన్ గైస్. ఇది వచ్చి గ్రెనేడ్ లాంచర్ అనుకుంటా, మోటార్. మొత్తం పబ్జీలో అన్నీ ఇక్కడ ఉన్నాయి గైస్. గైస్ ఇక్కడ చూసారా? ఆగండి
మనమే తెలుసుకోవాలి. గాయస్, మనం మనాలికి వెళ్ళాం కదా ఢిల్లీ నుంచి. సో ఈ రివర్ గైస్, అది బియాస్ రివర్. ఇలా వెళ్తే ఇది కూడా మనాలి. ఇలా ఈ రోడ్లోంచి మనాలి నుంచి మనం ఈ కొండలు, ఈ గ్రీన్ ల్యాండ్స్కేప్ చూడండి గైస్. గ్రీన్ తర్వాత బ్రౌనిష్గా మారింది. అలా వెళ్ళి లే. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఇక్కడ లేలో. రేపు మనం ఇలా వెళ్ళి ఇలా వస్తే ఈ కొండల్లో ఒక లేక్ ఉంటుంది, అదే ప్యాంగాంగ్ లేక్. దాన్ని చూసుకుని మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ లేక్ వస్తాం. అదనమాట గాయస్. అక్కడ నీట్గా ఎలా మన సోల్జర్స్ కష్టపడతారో బార్డర్ మీద అవన్నీ చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మొత్తం నీట్గా చెప్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా మెయింటైన్ చేస్తారు మొత్తం. గాయస్, మొత్తానికి హాల్ ఆఫ్ ఫేమ్ మొత్తం తిరిగేసాం. కానీ ఆర్మీ వాళ్ళు ఎవ్రీథింగ్ దే ఆర్ మేనేజింగ్ హియర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చేసే ప్రతిదీ, లేదంటే వాళ్ళు సాధించిన ప్రతిదీ ఇక్కడంతా పెట్టారనమాట. వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ హరిగారు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు బాగా. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చదివి తెలుసుకుందామని ఆర్మీ వాళ్ళ గురించి చూస్తున్నాను అనమాట. హాయ్ గాయస్, మనం హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి ఎక్కడ గట్టిగా మాట్లాడు, వినిపిస్తుంది. మనం హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి వచ్చి శాంతి స్తూపాకి వచ్చాం గైస్. అదిగోండి శాంతి స్తూప. ఎక్కడెక్కడ? అదిగో అదే శాంతి స్తూప. హరిబాబు మాత్రం మెరుస్తున్నాడు గైస్ ఈరోజు. లదాఖ్లో మాత్రం ఉంటుంది, స్టైలిష్గా ఉండాలి. అది మరి అల్లాడిస్తున్నాం ఇక్కడ. అలా ఇదంతా అలా చూపి మనం ఎంత ఎక్కి వచ్చామో అసలు. మనం ఎక్కడ అలా చూపించాలా? ఇదిగోండి గైస్, అదంతా కింద రూట్ అంతా ఎక్కుని వచ్చాం మేమంతా. యాక్చువల్గా ట్రెక్కింగ్ అవుతుందని బైక్ కింద పార్క్ చేసి అలా నడుచుకొని వస్తున్నాం. గైస్ వెనక చూసారా బ్యాక్గ్రౌండ్? మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా లదాఖ్ సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈడన్నానా? అదే సూర్యుడా, ఓ సూర్యుడు ఎక్కడున్నాను? ట్రైన్కి ఎలా అయిందిరా? వెనక చూడండి. ఎవరిని? వెనకమాల వెనకమాల చూసుకోండి గైస్. వెనకమాల బ్యాక్ సైడ్. గైస్, మన ఫ్రెండ్స్ ఇక్కడ. మన ఫ్రెండ్స్ అంత లోపల కనపడలేదు, అక్కడికి వస్తున్నట్టున్నారు. ఇక్కడ వస్తున్నట్టున్నారు వాళ్ళు. గైస్, కాసేపట్లో మన ఫ్రెండ్స్ కూడా, ఫారిన్ ఫ్రెండ్స్ మొన్న వచ్చాం కదా మనం వాళ్ళతో పాటు. సో మేము కూడా వాళ్ళతో పాటే ఉంటున్నాం గెస్ట్ హౌస్లో. వాళ్ళు ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటే కింద నుంచి వస్తున్నారు. సో కాసేపు అయ్యాక వాళ్ళతో మాట్లాడదాం, మీకు పరిచయం చేద్దాం. హరిబాబా అందగాడు గాయస్, వీడు అందగాడు. అదే ప్రాబ్లం, మాత్రం ఉండాలి. అందగాడితో తిరుగుతున్నాం మనం, అది ప్రాబ్లం. యా, వచ్చేసాం గైస్, పైకి వచ్చేసాం. స్తూప శాంతి స్తూపాకి వచ్చాం. మంచి గాలి, మంచి ఎండ, మంచి విజువల్స్. శాంతిని స్తూపం. కానీ మనకు అది అలాంటివన్నీ అలవాట్లేదు. ఎక్కడికి వచ్చినా గెలకడమే. మంచి కలరింగ్తో కొండలు వెలుగుతున్నాయి. కొండలే కాదు, కలర్గా ఉన్నది అందరం. అంటే బొమ్మలు చెప్తున్నా, అవి చూపి ఇట్రా నేను ఇట్రా. మన మెయిన్ ఐటమ్ చూపించాలి కదా.
గైస్ ఇదే గైస్ మెయిన్ ఐటమ్ శాంతి స్తూపం. మనోళ్ళు ఆడ ఉన్నారు మన ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు సిగ్గుపడుతున్నారు బ్లాగ్లోకి రావడానికి అదనమాట. చాలా సిగ్గుపడుతున్నారు కుర్రోళ్ళు, ముసలి కుర్రోళ్ళు. సరే గైస్ ఇంక మళ్ళీ నైట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి వెళ్ళి మంచి డిన్నర్ చేసి మన స్కూటీ ఇచ్చేసి వాడి దగ్గర నుంచి మనం కొత్త బైక్ తీసుకుంటున్నాం ఇంకోటి రేపు రైడ్కి. రేపు ప్యాంగాంగ్ లేక్ రైడ్. అక్కడ నుంచి ఇంకా కొన్ని 2-3 ఎక్స్ప్లోరేషన్స్ చేసి రేపు మేము వీడియో పెట్టలేదంటే వెయిట్ చేయండి, లేట్ అవుతుంది. మనం 3 days నుంచి వీడియోలే అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు మోస్ట్లీ కూర్చొని ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా, చూద్దాం. సరే మరి రాత్రికి ఏదైనా మీకు మాల్ రోడ్ షార్ట్స్ వస్తాయి, లేదంటే అయిపోయినట్టే సంగతి, పడుకున్నట్టే. ఓకే బాయ్ బాయ్. అల్లాడొద్దా? టైం ఎంత చెప్పాడా? ఎండ చూపి టైమా ఎంతైంది? 6:30 గైస్ టైం వచ్చి 6:30 అయింది గైస్. ఎండ చూసారా గైస్, విపరీతం ఎండ ఇంకా ఉంది. అందుకే మేము షేర్ చేసుకున్నాం, ఊరికే కాదు. మంచి 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 మంచిగా ఉన్నారు గైస్ అందరూ. హరి ఎంజాయ్ చేస్తున్నాడు, మరి నువ్వేం చేస్తున్నావు? నేను హరిని చూస్తాను. అన్నీ నా పైన దోసేసేది అంతే. గైస్ అవుట్ఫిట్ చూసారా ఎట్ట పడితే అన్న అవుట్ఫిట్స్ మామూలు లేదు చూసారా. అన్న అల్లడిచ్చేస్తున్నాడు అవుట్ఫిట్తో. మందేముంది అవుట్ఫిట్ ఏం లేదు. సరే గైస్ అనుకుంటాను. సరే గైస్ బాయ్.